ఒక 2 రోజుల క్రితమే మన సకల జనుల సమ్మె జరిగి దానికి ఒక 2011లో ప్రారంభమైన సమ్మె అది సెప్టెంబర్ 13 నాడు 2 రోజుల క్రితమే జరుపుకున్నాం. అందరం కూడా దాన్ని గుర్తు చేసుకున్నాం. ఇవాళ ఆ సకల జనుల సమ్మెను యాద్ చేసుకుంటూనే అందరం ఐక్యం కావాలి, మనం విడిగా ఉండటానికి వీల్లేదని చెప్పి ఇవాళ ఉద్యమకారులందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడ సమావేశమయ్యారు. ముందుగా ఉద్యమకారులందరికీ అందరినీ అభినందిస్తున్నా. మనం ఐక్యంగా నిలవాలి, ఉద్యమకారుల సంక్షేమం కోసం సంఘటితంగా కృషి చేయాలని నిర్ణయించుకోవటం చాలా సంతోషదాయకమైన పరిణామం. ఈ సందర్భంగా అందరం కూడా ఇవాళ మాట్లాడుకున్న విషయాల సారాంశం మీరు తీర్మానాలను విన్నారు. చాలా స్పష్టంగా అందరు కూడా ఏమంటున్నారంటే ఇది ఏ ఒక్కరి వల్లనో వచ్చిన రాష్ట్రం కాదు, అందరి త్యాగాలు దీని వెనకాల ఉన్నాయి, అందరి త్యాగాల పునాది మీదనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. యువతీ యువకులు బలిదానాలకు పాల్పడితే మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని కాదని, వృత్తిని కాదని తమకు తోచిన మేరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సాధన కోసం తోడ్పాటును అందించారు. ఇంతమంది పోరాటాల వల్లే ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రం వల్ల ప్రజలకు ప్రయోజనం సిద్ధించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కోరుకునేది ఒక రాజ్యాంగ విలువల వెలుగులో ఉద్యమ ఆకాంక్షలు పునాదిగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంత రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇవాళ ఉద్యమకారులు చాలా ఆవేదనలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు అందరూ పోరాటం చేసినప్పుడు ఏ విషయమూ ఆలోచించలేదు. కానీ వాళ్ళ బతుకుదెరువు లేక ఆగమైపోతున్న సందర్భం, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇబ్బంది పడుతున్న సమయం, మాకేదన్నా సాదుకోండి అని చెప్పి ఇవాళ ఉద్యమకారులందరూ కూడా బాధపడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తం చేస్తున్న సమయంలో అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళ మాట్లాడుతున్నాం కానీ ఏ ప్రయత్నము జరగట్లేదు అని. అందరి కూడా కలిసి ఒక్కసారి ఈ విషయంపై నిర్ణయిద్దాం, కనీసం మాట్లాడుకుందాం. మీరు అప్పుడు ఉద్యమంలో ముందున్నటువంటి వాళ్ళు ఇవాళ బాధ్యతను తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా పేర్కొనటం జరిగింది. ఆ మేరకు అందరి ఉమ్మడి నిర్ణయం మేరకే ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. అనేక సంఘాలు, 69 ఉద్యమకారుల సంఘాలు కానీ, ఇప్పుడు మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల సంఘాలు కానీ అందరం కూర్చొని చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఇవాళ అనుకున్నది ఏంటంటే మాకేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి అని అందరూ కోరుతున్నారు. ఈ హామీల సాధన కోసం ప్రభుత్వంతో మాట్లాడాలి, ఆ డిమాండ్ల సాధన కోసం ఉమ్మడిగా కృషి చేయాలని అనుకున్నాం. అది సాధ్యం కాని ఎడలే ఏం చేద్దామనేది మళ్ళీ ఒకసారి అందరం కూడా మాట్లాడుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఉన్న సంఘాలతో మధ్యన కూడా సమన్వయాన్ని పెంచుకోవటానికి కూడా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి కలుస్తాం. ఈ సమన్వయాన్ని బలోపేతం చేయటానికి ఒక నిర్మాణ రూపాన్ని కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళటికి మాత్రం మా సంకల్పం ఏంటంటే ఐక్యంగా సాగుదాం, మన డిమాండ్ల సాధన కోసం గట్టిగా నిలబడదాం, సంఘటితంగా ముందుకు సాగుదామని మాత్రం ఇవాళ తీర్మానించుకున్నాం. ఈ తీర్మానం మేరకు ఖచ్చితంగా అందరం కలిసే సాగుతాం, నేను కూడా అందులో భాగస్వామిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ, డిమాండ్ల సాధన కోసం పూర్తి సహకారాన్ని అందిస్తానని, తన అనుభవాన్ని జోడిస్తానని జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా హామీ ఇచ్చినందుకు వారికి కూడా అందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ఒక ప్రయత్నాన్ని మేము రేపటి నుంచే మొదలు పెడతాం. చాలా ఎన్ని దశల్లో ఎన్ని స్థాయిల్లో చర్చలు జరపవలసి ఉంటే అన్ని స్థాయిల్లో చర్చలు జరుపుతాం, మాట్లాడతాం, పరిష్కారాన్ని సాధించుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరవలసిందే. మనం ఇంత కొట్లాడింత సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ఉద్యమ ఆకాంక్షలు పునాదిగా ఉండి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే ప్రయత్నం జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసం అందరం తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరూ కూడా ఈరోజు తీర్మానించుకోవటం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే అరమరికలు లేకుండా మాట్లాడుకున్నాం, మనసు విప్పి అందరూ కూడా తమ అభిప్రాయాలు, తమ ఆవేదనను, బాధను వ్యక్తం చేసినారు.
తప్పకుండా అందరి ఆవేదనను కూడా ఇవాళ సభ సమిష్టిగా అందరం అర్థం చేసుకున్నాం. ఉద్యమకారుల యొక్క సంక్షేమాన్ని సాధించటానికి ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి, మేనిఫెస్టోలు హామీ ఇచ్చారు, చాలా సంతోషం. దాని కారణంగా ఉద్యమకారులు సంఘటితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆ హామీలను అమలు చేయాలి, అది అవసరము, అది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకోవాలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ ఇచ్చిన హామీల సాధన కోసం తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. ఒక ఆశ ఉంది. ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో మరి ఇంతకుముందే చంద్రకుమార్ గారు వివరించారు, ఒక పాలన సాగుతున్న సందర్భంలో తప్పకుండా ఈ డిమాండ్ల సాధనకు సంపూర్ణ అవకాశం ఉంటుందనే విశ్వాసంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈనాటి చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, కొంతమంది ఇంకా మాట్లాడలేకపోయారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్ని సంఘాలు కూడా చాలా అద్భుతమైన రీతిలో ఒక్క గొంతుకతో ఇవాళ ఇక్కడ మాట్లాడి వ్యవహరించి ఉద్యమకారుల సంక్షేమంని ఎత్తి చూపుతూ ఆ సంక్షేమ సాధన కోసం ఐక్యంగా నడవవలసినటువంటి అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ